జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ అనంగానే వైఎస్ ఫ్యామిలీ అడ్డా. ఇక్కడ ఎవరు నిల్చున్నా ఓడిపోతారు అనేది అంటే గతంలో ఫలితాలు కూడా అలానే ఉన్నాయి. అంటే ఇంత వన్ సైడెడ్గా ఉంటుందనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ అది ఎంపీది కావచ్చు, ఎందుకంటే మళ్ళీ సొంత చెల్లెలే నిలబడ్డం ఒక్కటి ఏదో దెబ్బ కొడుతుందనేసి అనుకున్నారు, కానీ మరి ఇంత దారుణంగానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వీక్షకులకు మనం ఒక విషయం గుర్తు చేయాలి. యోగళం పూర్తయిన తర్వాత నారా లోకేష్ గారు మీడియాలో కొంతమంది ప్రముఖులతో వరుసగా భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి భేటీలో నారా లోకేష్ గారు 160 స్థానాలు గెలుస్తున్నామని పదే పదే చెప్తుండేవారు. 160 స్థానాలు గెలుస్తున్నామని నారా లోకేష్ గారు చెప్తున్నప్పుడు చాలామంది దాన్ని హాస్యాస్పదంగా తీసుకున్నారు. 160 స్థానాలు వస్తాయని అంటున్నారు ఏంటి? అప్పటికి ఇంకా జనసేన పొత్తులోకి దాదాపుగా ఇంకా రాలేదు, వస్తోంది, రాబోతోంది. తర్వాత ఏమో అసలు బీజేపీ పొత్తులో ఉంటుందన్న ఊసే లేదు. ఆ సమయంలోనే 160 అన్నారు నారా లోకేష్ గారు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా మటుకు నాకు అనిపించింది ఏంటంటే, జనసేన తెలుగుదేశంతో కలిసినా కలవకపోయినా, భారతీయ జనతా పార్టీ కలిసినా కలవకపోయినా, తెలుగుదేశం మాత్రం 135 స్థానాలు మొన్న ఏవైతే పెర్ఫామ్ చేసిందో ఆ 135 స్థానాలు ఖచ్చితంగా, అంటే మ్యాజిక్ ఫిగర్ 89, ఆ 89 తర్వాత 135 దాకా ఖచ్చితంగా, 125 నుంచి 135 దాకా ఖచ్చితంగా వచ్చి ఆగేదని అనిపించింది. పొత్తులో లేకపోయినా, ఎవరితో పొత్తులో లేకున్నా కూడా సాధ్యమేదని అనిపించింది. ఇప్పుడు అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళి వినిపిస్తున్నది ఏంటంటే, మీరు చెప్పిన దానికి విభిన్నంగా ఇన్ కేస్ కనుక ఇండివిజువల్గా ఎవరికి వారు పోటీ చేసి ఉంటే అసలు రంగులు బయటపడేవి. టీడీపీకి అంత సినిమా లేదు, కూటమిలో ఉంది కాబట్టే ఇదంతా కొట్టుకెళ్ళిపోయింది. ఇంకా జనాలు ఏదో జరగబోతుంది అనేసి అని అనవి కానీ హామీలు ఇచ్చారు అనేసి దాని వైపు అట్రాక్ట్ అయ్యారు అనేసి ఉంటుంది. మరి మీరు చెప్తున్న దానికి వాళ్ళు సింగిల్గా ఉన్నా కూడా గెలిచే వాళ్ళు అనేసి అని మీరు చెప్పారు. అంటే వ్యతిరేకత అనేది, ప్రభుత్వ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం స్పష్టం చేయాలి. అదేంటంటే, అభ్యర్థి మీద ఇష్టం ఉంది ఎవరికి? నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ మీద, అభ్యర్థుల మీద ఇష్టం ఉంది ఓటర్లకి, కానీ ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని ఆధిక్యతలు మనం ఇచ్చాము, 151 స్థానాలు ఆయనకు అందిస్తే ఆయన మనకు అందుబాటులో లేకుండా పోయాడు, మనతో ఆయన ముఖాముఖి ఆయనను మనం కలుసుకునేటటువంటి అవకాశం లేదు. అంటే నేను సాధారణ స్థాయి కార్యకర్తలు ప్రజల గురించి మాట్లాడటంలా, ఒక స్థాయికి చెందినటువంటి నాయకులకి కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయారు అనే అపప్రద ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది, బలంగా పడింది, సందేహమే లేదు. దాని తాలూకు ప్రభావం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి శ్రేణుల్ని పిఠాపురం పంపించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కాపు సామాజిక వర్గం, బలిజా కాపు వీళ్ళు ఉన్నారో వీళ్ళలో తెలియనటువంటి ఒక ఆగ్రహావేశాలు పెళ్ళిబుకి వీళ్ళు ఏమనుకున్నారంటే, మనమందరం ఒక తాటి మీదకి వస్తే ఎట్లా ఉంటుంది, అన్ని నియోజకవర్గాల్లో ఒక మైండ్ సెట్తో, ఒక మూడ్తో మనం పనిచేస్తే ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళు సైలెంట్గా కమ్యూనికేట్ అయ్యి అసలు ఎవరు పిఠాపురం వెళ్ళి పనిచేస్తున్నారో, ఎవరు భీమవరం వచ్చి పనిచేస్తున్నారో, లేకపోతే ఎవరు పెందుర్తికి వెళ్ళి పనిచేస్తున్నారో, నెల్లిమర్లకు వెళ్ళి ఎవరు పనిచేస్తున్నారో, వాస్తవానికి వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చి పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ అభ్యర్థులు కూడా తెలియదు. అట్లా మీకు కొంత జరిగింది. ఇది కూటమి వల్ల సాధ్యమైంది, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల సాధ్యమైంది. అయితే అదే స్థానంలో తెలుగుదేశం క్యాడర్ను మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. అప్పటికి అధినేత జైల్లోకి వెళ్ళడం ఇంత క్యాడరు డీలా పడ్డారు. అరే ఏంటి, మాకు దిశానిర్దేశం చేసి ఆయన అక్కడ ఉన్నారు, ఏం చేయలేకపోతున్నాము, వీళ్ళ కుట్రల మీద కుట్రలు ఉన్నాయి. నిజంగానే అంటే ఆ టైంకి ఎలా ఉండింది, అసలు ఎలక్షన్ టైం వరకు మన అధినేతను బయటకు రానివ్వరంట, ఏదో ఒక సాకుతోటి లోపలనే ఉంచేస్తారంట. ఇలాంటివి అంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానంత వరకు కూడా ప్రతి ఒక్కరి మైండ్లో అదే ఉండింది, ఏదో కక్ష సాధింపు జరుగుతుంది. కేంద్రం నుంచి కూడా సహకారం లేదు, అప్పటికి లేదు. ఈ కూటమి అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు కూడా కేంద్రం నుంచి సహకారం లేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి అంటగవుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళకి ఒక భయం, అధినేత లేకపోతే నడిపించే వాళ్ళు ఎవరు, ఆయనను నమ్మి లోకేష్ నమ్మి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎంతైనా ఆయన ఉంటే వేరు కదా అన్న ఒక డీలా అయితే కంపల్సరీగా పడిపోయింది. ఇన్ కేసు ఈ కూటమి లేకపోతే ఇంత హ్యూజ్ మెజారిటీ ఉండేదంటారా? హ్యూజ్ మెజారిటీస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. 3,000, 4,000, 5,000, 10,000-15,000 లోపు, అంటే ఎంత అద్భుతమైన మెజారిటీ అయినా 15,000 దగ్గరకు వచ్చి ఆగిపోయేది. కూటమి వల్ల ఏమైందంటే 125 నియోజకవర్గాలకు పైగా 25 నుంచి 28,000 ఆధిక్యతలు కనిపిస్తున్నాయి. ఈ 19 తీసుకుంటే 60,000 పైచులకు ఆధిక్యతలు ఎక్కడ కనిపిస్తున్నాయి. కూటమి వల్ల మెజారిటీస్ పెరిగాయి. అసలు 95,000, 92,000, 91,000 మెజారిటీ అనేది అంటే టోటల్గా ఓటర్సు టర్న్ అయిపోయారు. ఓట్ షేరింగ్లో ఖచ్చితంగా ఓట్స్ కన్సాలిడేట్గా
కూటమికి పోలయ్యాయి అన్న విషయం బాగా తేటతెల్లమైంది సంజయ్ గారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.